విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఉక్కు సత్యాగ్రహం చిత్రం ఉద్యమకారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమ స్ఫూర్తిని రగిల్చేలా నిర్మించిన ఈ చిత్రం ప్రజల మన్ననలు పొందుతూ హిట్ టాక్ ను సాధించుకుంది. చిత్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన నిర్మాత, దర్శకుడు హీరో సత్యారెడ్డి, విశాఖలో సిపిఎన్ నాయకులు, ఉద్యమ నాయకులు, స్టీల్ ప్లాంట్ నాయకులు, నటీనటులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. విప్లవ కవి గద్దరన్న ఆఖరి చిత్రంగా ఉద్యమకారుల త్యాగాలను ప్రజలకు తెలియజేస్తూ 32 మంది ప్రాణ త్యాగాలతోటి నిర్మితమైన సినిమా ఈ ఉక్కు సత్యాగ్రహం. కళ కోసం కాదు, నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సూత్రంతో, అనే నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాల్ని ప్రపంచానికి తెలియజేస్తూ 37 రోజుల క్రితం ఈ సినిమా విడుదలైంది. 150 థియేటర్లో రిలీజ్ అయి ఇప్పటికే అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దానికి కారణం విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అనే నినాదం, తెలుగు ప్రజల సెంటిమెంట్. దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీనియర్ నటుడు, విశాఖ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ గారి నటన వారసత్వాన్ని పులకించుకున్నటువంటి మా అన్న ప్రసన్న కుమార్ గారు, మరియు నంది అవార్డు గ్రహీత వినయ్ ప్రకాష్ గారు మా సోదరుడు, డిసిసి అధ్యక్షుడు మా కాంగ్రెస్ రథసారథి గారు కూడా ఈ చిత్ర నిర్మాణంలో ఎంతో సహకరించారు. మరియు సోదరి నా చెల్లెలు ధనుశ్రీ, ఈవిడ త్వరలో హీరోయిన్ గా కూడా చేస్తుంది. వీళ్ళంతా కూడా విశాఖ నగర వాసులు. వీరందరి సహకారంతో ఈ చిత్రాన్ని స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్, లీడర్స్, స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్, భూ నిర్వాసితులు, మా నరసింహరావు అన్న, ఉమ్మడి అప్పారావు, వీళ్ళందరూ కూడా ఈ సినిమా కోసం, అన్న కార్పొరేటర్ వచ్చాడు, అన్న రమణమూర్తి గారు, వీళ్ళంతా కూడా ఈ సినిమా